హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. యమన్ దేశంలో మరణశిక్ష నుంచి కేరళ నర్స్ నిమిష ప్రియను కాపాడడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి. ఇంకా కొన్ని గంటల్లో ఉరితీయాల్సి ఉండగా మధ్యవర్తుల ప్రయత్నాలు ఫలించి ఉరిశిక్ష వాయిదా పడింది. కేరళతో పాటు దేశమంతా టెన్షన్గా ఎదురు చూసిన క్షణాల నుంచి మంచి వార్తనైతే ఇప్పుడు వినిపించారు. అయితే ఇది ఎలా తప్పింది అనేది మామూలు ఉత్కంఠ కాదు. అసలు ఏం జరుగుతుందో అనే హై టెన్షన్తో ఈ ఉత్కంఠభరిత క్షణాల్లో చర్చలు ఎలా జరిగాయో, ఎవరు ప్రయత్నించారో, ఎలా ఫలించాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా చెబుతా. ఈ వీడియో చూసే ముందే లైక్ కొట్టేసేయండి, అట్లాగే కామెంట్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. నిమిష ప్రియను ఉరిదీయబోయే ఫైనల్ డేట్ రేపే. బుధవారం ఉదయం ఉరితీసేందుకు ఇప్పటికే ఆమె ఉంటున్న జైలు అధికారులకు కూడా ఆదేశాలు అందాయి. కానీ ఆఖరి గడియల్లో బ్లడ్ మనీ చర్చలు ఫలించాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమై ఉంటే, చనిపోయిన తలాల్ అబ్దో మహీదీ కుటుంబం బ్లడ్ మనీ తీసుకోవడానికి అంగీకరించకపోతే బుధవారం ఉదయం 16వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమెకు ఈ మరణ శిక్ష అమలు చేసేసేవాళ్ళు. అంటే అప్పటికి మన దేశంలో బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలు అవుతుంది. అదే జరిగుంటుంటే భారతదేశ చరిత్రలోనే అత్యంత దురదృష్టవంతురాలుగా నిమిష ప్రియ ఉండేది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ భారతీయ మహిళ కూడా ఇలా విదేశీ గడ్డపై ఉరిశిక్ష అనుభవించింది లేదు. ఆఖరి నిమిషంలో అద్భుతమే జరిగింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా భారతీయులందరూ చేసిన ప్రార్థనలు ఫలించాయి. నిమిష ప్రియ కుటుంబానికి మీ అందరి సపోర్టుతో భగవంతుడి ఆశీస్సులు కూడా అందాయి. బుధవారం అమలు చేయాల్సిన ఉరిశిక్ష రద్దయింది, ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే ఇక్కడే ఒక ఆశాజనకమైన న్యూస్ నిన్న బయటకు వచ్చిన తర్వాత కొంత హోప్ ఉందని అర్థమైంది. అదే హోప్ ఇప్పుడు ఫలించింది. చనిపోయిన వ్యక్తి కుటుంబంతో జరుగుతున్న చర్చలు ఫలించేలా కనిపిస్తున్నాయనే వార్త నిన్నే బయటకు వచ్చింది. బ్లడ్ మనీ తీసుకోవాలంటూ అతని కుటుంబంతో తాము జరుపుతున్న చర్చలు సున్నితమైన, నిర్ణయాత్మకమైన దశలో ఉన్నాయని, పాజిటివ్ రిజల్ట్ కోసమే తామంతా ప్రయత్నిస్తున్నట్లు ఈ చర్చల్లో పాల్గొన్న మధ్యవర్తి ద్వారా నిన్న గల్ఫ్ మీడియాకు న్యూస్ అందింది. దీంతో ఉరిశిక్ష నుంచి నిమిష ప్రియ తప్పించుకోగలదు అనే ఆశ ఆఖరి నిమిషం వరకు వదులుకోవక్కర్లేదని అర్థమైంది. చివరికి అదే నిజమైంది. కానీ కీడెంచి మేలెంచాలన్నట్టు మనం గతంలో జరిగిన కొన్ని కేసులను సైతం గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే గతంలో ఇలాగే ఉరిశిక్ష పడిన భారతీయ పురుషులు కొందరినే రక్షించడానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాల్లో కొన్ని ఫలిస్తే కొన్ని ఫలించలేదు. ఒక కేసులో ఏకంగా 42 కోట్లు బ్లడ్ మనీ తీసుకుని క్షమాభిక్ష పెట్టమని అడిగినా ఆనాడు మృతుల కుటుంబాలు దయ చూపలేదు. దీంతో ఆయా కేసుల్లో మరణశిక్షలు తప్పలేదు. ఇప్పుడు నిమిష ప్రియ విషయంలో అలా జరగకూడదనే తలాల్ కుటుంబం బ్లడ్ మనీ ఆఫర్ అంగీకరించేలా ఒప్పించగల ప్రభావవంతమైన స్థానిక నాయకులతో తీవ్రంగా చర్చలు జరిపారు. ఓ ప్రముఖ మత పెద్ద సహకారం కూడా స్వయంగా భారత ప్రభుత్వం తీసుకుంది. ఎలాగైనా నిమిష ప్రియ విషయంలో విషాదకర వార్త మనం వినకూడదని, కేవలం పాజిటివ్ న్యూస్ మాత్రమే యమన్ నుంచి రావాలని మన దేశమంతా కోరుకుంది. అందుకు ప్రార్థించింది. ఆ ప్రార్థనలు ఇప్పుడు ఫలించాయి. ఎందుకంటే నిమిష ప్రియ హంతకురాలైన ఒక బాధితురాలు. విదేశీ గడ్డపై తాను ఎదుర్కొంటున్న నిర్బంధ శృంఖలాలను తెంచుకునేందుకు చేసిన ప్రయత్నంలో హంతకురాలుగా మారిపోయింది. తలాల్ అబ్దో మహీదీ అనే వ్యక్తి తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తుంటే అతని బారి నుంచి తప్పించుకోవాలనే ఆత్మరక్షణలో భాగంగా చేసిన ప్రయత్నాల్లోనే అతనికి ఓ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అతను మత్తులో ఉండగా పాస్పోర్ట్ తీసుకుని ఇండియాకు పారిపోయి వచ్చేయాలనే ప్రయత్నం మాత్రమే ఆమె చేసింది. కానీ అతనికి మత్తు ఎక్కువై ప్రాణాలు కోల్పోయాడు. అతడి చేతిలో ఎన్నో రకాలుగా బాధలు పడిన ఆమె సానుభూతికి, క్షమాభిక్షకు అర్హురాలు అని భారతీయులంతా కోరుకున్నారు. సామాన్యులే కాదు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నుంచి అన్ని పార్టీల ఎంపీలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ సహా సామాన్యులు సైతం అదే కోరుకున్నారు. నిమిష ప్రియను ఎలాగైనా కాపాడాలని ఆరాటపడ్డారు. సేవ్ నిమిష ప్రియ అనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఎలాగైనా ఆమెను కాపాడాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. బట్ ఇక్కడ పెద్ద చిక్కు ఏం వచ్చిందంటే, నిమిష ప్రియ మరణశిక్ష నుంచి రక్షించడానికి యమన్లోని రాడికల్ గ్రూప్ హుతీలతో మన దేశానికి దౌత్యపరమైన సంబంధాలు లేవు. ఎందుకంటే అంతర్యుద్ధంతో అట్టడుగుతున్న యమన్లో రాడికల్ గ్రూప్ హుతీల అధికారాన్ని మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు ఏవి గుర్తించలేదు. అందుకే దౌత్య సంబంధాలు వాళ్ళతో లేవు. ఇక్కడ 2015 నుంచి అంతర్యుద్ధం యమన్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా యమన్ దేశంలో 2 సమాంతర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. అందుకే నిమిష ప్రియని కాపాడడానికి మోదీ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇటీవలే సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది.
సో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం హుతీలతో దౌత్యపరంగా సంబంధాలు లేకపోయినా మన కేంద్ర ప్రభుత్వం తరఫున దౌత్యపరమైన పరిమితుల కింద చర్చలు చేపట్టారు. అయితే తమ ప్రయత్నాలు అన్నింటినీ ప్రజలకు బహిరంగంగా తెలియజేయడం ద్వారా ప్రస్తుత పరిస్థితులను మరింత క్లిష్టతరం చేయాలనుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. అందుకే బ్లడ్ మనీ కింద వర్కౌట్ చేసి నిమిషప్రియని కాపాడాలని ఇప్పుడు తాము ప్రైవేటు మార్గాల ద్వారా ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామనే అటార్నీ జనరల్ బయటపెట్టారు. సో ఆ ప్రయత్నాల్లో భాగంగానే అక్కడి మత పెద్దలు, స్థానిక పలుకుబడి ఉన్నవాళ్ళు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, మధ్యవర్తుల ద్వారా మృతుడు తలాల్ కుటుంబీకులతో చర్చలు జరిపారు. బ్లడ్ మనీ స్వీకరించి క్షమాభిక్ష పెట్టాలని బతిమలాడుకున్నారు. ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఫలించాయి. చనిపోయిన వ్యక్తి కుటుంబంతో ఎలాంటి డిస్కషన్స్ చేశారు, ఎలా ఒప్పించారు అనేది నేను చాలా క్లియర్గా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. దానికోసం మీరు ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ నిమిషప్రియ యమన్ ఎప్పుడు వెళ్ళింది, ఎలా ఈ కేసులో ఇరుక్కుంది, అవన్నీ ఫుల్ డీటెయిల్గా ఎప్పటికే ఒక వీడియో పబ్లిష్ చేశా. ఆ వీడియో కూడా చూడడం వాళ్ళు చూడండి. అట్లాగే ఇలాగే మరో కేరళ వాసి రహీం కూడా సౌదీలో మరణశిక్ష పడితే ఆయన కూడా ఆఖరి నిమిషంలో ఈ డెత్ మనీ ద్వారా బయటపడ్డాడు. అదొక అద్భుతమనే చెప్పుకోవాలి. ఆ అద్భుతం గురించి నేను ఎప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ అదే విషయం చెప్పా. రహీంకి ఒక అద్భుతం జరిగింది, అట్లాగే ఈ నిమిషప్రియ విషయంలో కూడా ఒక అద్భుతం జరగాలి, ఆమె ఈ మరణశిక్ష నుంచి బయటపడాలని ఇప్పటికే ఆ వీడియో పబ్లిష్ చేశా. మీలో ఎంతమంది చూస్తారో మెసేజ్ పెట్టండి. చూసిన వాళ్ళు లైక్ కూడా కొట్టండి. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో నేను ఏదైతే కోరానో రహీంకి జరిగినట్లు అద్భుతం ఈమెకి జరగాలి, ఈమె బయటపడాలని ఆశాభావం వ్యక్తం చేశానో ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జరిగింది. అట్లాగే నిన్న సుప్రీం కోర్టులో ఈ కేసు గురించి వాదనలు జరిగిన తర్వాత ఈమె ఇంకా ప్రాణాలతో బయటపడేందుకు ఉన్న అవకాశాలు ఏంటి, ఈ కేసు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కొన్ని అంశాలను, కీలకమైన ముఖ్య ఘట్టాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈమె బయటపడే అవకాశం ఉంది, వాళ్ళు క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. ఆ సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్డ్గా డెప్త్గా నేను నైట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా చూడడం వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ నేను గెస్ట్ చేసిన మాదిరిగానే ఫైనల్గా ఫలితం సానుకూలంగానే వచ్చింది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. సో నిమిషప్రియను ప్రాణాలతో కాపాడడానికి కేంద్ర ప్రభుత్వ చొరవతో చట్టపరమైన అంశాలతో పాటు మానవతా కోణంలోనూ అత్యవసర ప్రయత్నాలు అనేక విధాలుగా ప్రస్తుతం జరిగాయి. అవన్నీ ఇప్పుడు సత్ఫలితాలు ఇచ్చాయి. యమన్లో మంచి గౌరవ మర్యాదలు ఉండే సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఉమర్ నేతృత్వంలో ఉత్తర యమన్లో అత్యవసర చర్చలు జరిపారు. ఆయన ప్రతినిధి హబీబ్ అబ్దుర్ రెహమాన్ అలీ మౌషౌర్, యమన్ ప్రభుత్వ అధికారులు, జినాయత్ కోర్టు న్యాయమూర్తి కలిసి తలాల్ అబ్దు మహదీ కుటుంబంతో ప్రత్యక్ష చర్చలు జరిపారు. నిమిషప్రియ తరఫున పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ గా ఉన్న శామ్యూల్ జరూమ్ కూడా మధ్యవర్తిత్వం వహించిన వాళ్ళలో ఉన్నారు. వీళ్ళందరి చర్చలే ప్రస్తుతం ఫలించేలా ఉన్నాయని యమన్ మీడియాలో నిన్ననే కథనాలు వచ్చాయి. అలాగే భారత్ గ్రాండ్ ముఫ్తీ, ఆల్ ఇండియా సున్నీ జమాయతుల్ ఉలమా జనరల్ సెక్రటరీ ఏపీ అబూ బకర్ ముస్లియార్ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రిక్వెస్టులు చేశారు. దయతో ఆమెను వదిలిపెట్టేయండి, క్షమించండి అని వాళ్ళు కూడా కోరారు. గడువుకు ముందే ఒక మంచి తీర్మానం వస్తుందనే అబూబకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అలా చెప్పిన గంటల వ్యవధిలోనే శుభవార్త వచ్చింది. వాస్తవంగా నిమిషప్రియ కేసు ఇంత కాంప్లికేటెడ్ అయ్యేదే కాదు. ఆరంభంలోనే బ్లడ్ మనీ కింద చర్చలు ఫలించి మంచి ఫలితాన్ని వచ్చే ఉండాల్సింది. బట్ ఒక కమర్షియల్ అడ్వకేట్ దెబ్బ కొట్టేశాడు. 2017లో ఉరిశిక్ష పడిన వెంటనే బ్లడ్ మనీ చర్చలు జరిగాయి. దీంతో అప్పట్లోనే $40,000 అంటే 38 లక్షల రూపాయలు 2 విడతల్లో చనిపోయిన తలాల్ అబ్దు మహదీ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా వాళ్ళ తరఫు న్యాయవాదులకు అందజేశారు. వాళ్ళు బ్లడ్ మనీగా అప్పట్లోనే అడిగిన 8,60,00,000 రూపాయలు కూడా సమకూర్చి ఇస్తామని కూడా చెప్పారు. కానీ గతంలో చనిపోయిన తలాల్ కుటుంబం తరఫున వాదించిన న్యాయవాది నిమిషప్రియ ఫ్యామిలీకి హ్యాండ్ ఇచ్చేశాడు. తను మధ్యవర్తిత్వం చేసేందుకు చాలా ఎక్కువ మొత్తంలో తన ఫీజు చెల్లించాలని ఆయన పట్టుబట్టాడు. మృతుడి కుటుంబానికి కూడా మేము ఇప్పుడు విరాళాలు సేకరించుకునే ఇస్తున్నామని, వాళ్ళను ముందు ఒప్పించండి, మీకు కూడా ఫీజు వీలైనంత ఎక్కువ చెల్లిస్తామని చెప్పి ప్రాధాయపడిన ఆయన వీళ్ళ గోడు పట్టించుకోలేదు. ముందు తన ఫీజు చెల్లిస్తేనే చర్చలు జరుపుతానని ఆయన మొండికేశాడు. పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆలస్యం అయిపోయింది. లేదంటే ఎప్పుడో బ్లడ్ మనీ డీల్ కింద సెటిల్ అవ్వాల్సిన కేసుని నిమిష తరఫు మధ్యవర్తులు చెబుతున్నారు. ఆ న్యాయవాది అత్యాశతో విలువైన సమయం అంతా కరిగిపోయింది. ఈలోగా సడన్ గా జూలై 16న శిక్ష అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు నిమిషప్రియ తల్లి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైంది.
మనీ పరంగా కాకపోయినా నిమిషా ప్రియ భర్త టామీ థామస్ అట్లాగే వాళ్ళ కుమార్తె 13 ఏళ్ల అమ్మాయిని కూడా దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తలాల్ కుటుంబాన్ని ప్రాధేయపడాలని వాళ్ళ కాళ్ళ మీద పడి బతిమాలుకుంటానని నిమిషా తల్లి ప్రేమకుమారి ఆరంభంలోనే ప్రయత్నాలు చేసింది. బట్ యమన్లోని చట్టాలు దీనికి అంగీకరించలేదు. అక్కడి షరియా చట్టాల ప్రకారం మృతుడి కుటుంబాన్ని డైరెక్ట్గా దోషుల కుటుంబీకులు కలవకూడదు, ఏ విధంగానూ నేరుగా సంప్రదించకూడదు, వాళ్ళను ఒప్పించాల్సింది కేవలం మధ్యవర్తులు మాత్రమే. అందుకే నిమిషా ప్రియ తల్లి ప్రేమకుమారి తలాల్ భార్యా బిడ్డలను కలవలేకపోయింది. తన కుమార్తె నిమిషా ప్రియకు బదులుగా తనకు మరణశిక్ష విధించి నిమిషాకు క్షమాభిక్ష కోరతానంటూ దేశానికి ఆమె అర్జీలు సైతం పెట్టుకుంది. కానీ ఈ ప్రతిపాదనకు వాళ్ళు అంగీకరించలేదు. అక్కడి చట్టాలు కూడా ఒప్పుకోవని అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే బుధవారం జరగాల్సిన ఉరి వాయిదా వేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే నిమిషా ప్రియ బయటకు వచ్చేందుకు నిమిషా ప్రియ ఇప్పటికిప్పుడే బయటకు వచ్చేయడం అంటూ జరగదు. నిమిషా ప్రియకు ఒకవేళ క్షమాభిక్ష పెడితే ఆమె మరణశిక్ష నుంచి బయటపడుతుంది. ఆ శిక్ష రద్దు అయితే వెంటనే జైలు శిక్షగా మారుస్తారు. యమన్ చట్టాల ప్రకారం బ్లడ్ మనీ డీల్ అనేది ప్రైవేటు వ్యక్తుల మధ్య కుదిరే ఒప్పందం. ఆ ప్రైవేట్ అంగీకారం వాళ్ళ వరకే ఉంటుంది. బ్లడ్ మనీ లాంటి ప్రైవేట్ సెటిల్మెంట్లతో సంబంధం లేకుండా సమాజంపై నేరాలుగా పరిగణించి ఈ కేసుల్లో తీర్పులిచ్చే మరో ప్రత్యేక విభాగం ఉంటుంది. ఆ ప్రజా హక్కుల చట్టం ప్రకారం జైలు శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కనీసం ఒక 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష గతంలో ఇలా ఉరి శిక్ష రద్దయిన వాళ్ళకి వేశారు అక్కడ. ఏదైతే అది తర్వాత అవుతుంది. కానీ ప్రస్తుతానికైతే నిమిషా ప్రియ ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడంతో భారతీయులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఉరి శిక్ష అనగా మిరాకిల్ జరిగింది. ఇప్పుడు ఇదో అద్భుతమనే చెప్పాలి. ఇప్పుడు ఉరి శిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. బ్లడ్ మనీ డీల్ తో సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఇంకా కనిపిస్తున్నాయి. అది స్వీకరించిన తర్వాత వాళ్ళు క్షమాభిక్ష పెడుతూ కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలి. అది సమర్పించితే అప్పుడు పూర్తిగా ఉరిశిక్ష రద్దు చేస్తారు. అప్పటి వరకు కొంత ఉత్కంఠ ఉంటుంది. మాక్సిమం ఉరిశిక్ష అయితే తప్పుతుంది. కాకపోతే దాని తర్వాత జైలు శిక్షగా మారుస్తారో అది ఎన్ని రోజులు వేస్తారనేది చూడాలి. సో ఫ్రెండ్స్, ఏ అంశం పైన అయినా సరే డెప్త్ అనాలిసిస్ తో రీసెర్చ్ చేసి నేను వీడియోలను మీకోసం రెగ్యులర్ గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. రోజు మన ఛానల్లో వచ్చే వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్ గానే కాదు, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. సో అలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి.